ఆశ చూపుతారు. అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తామంటారు. నమ్మకంగా డీల్ చేస్తారు. కిడ్నీ తీసుకుంటారు. ఆ తర్వాత 10,000 చేతుల్లో పెట్టి పొమ్మంటారు. ఏపీలో కిడ్నీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులే కేంద్రంగా దందాన్ని నడుపుతున్నాయి. మూడో కంటికి తెలియకుండా కిడ్నీలను మాయం చేస్తూ అమాయకులను నిలువున మోసం చేస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ అరాచకాలు వెలుగు చూశాయి. బాధితుడి కంప్లైంట్ చేసేందుకు ఎస్పీ ఆఫీస్కు రావడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇతను ఒక్కడే కాదని బాధితులు చాలా మంది కిడ్నీ రాకెట్ ఉచ్చులో చిక్కుకొని నిలువున మోసపోయారని తేలింది. బాధితుడి ఫిర్యాదుతో కిడ్నీ ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు బయటకు వచ్చాయి. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. గుంటూరుకు చెందిన మధుబాబు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇది గమనించిన కిడ్నీ ముఠా సోషల్ మీడియా ద్వారా అతనికి మాయ మాటలు చెప్పి ఒప్పించింది. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇప్పిస్తామంటూ విజయవాడకు చెందిన భాష అనే వ్యక్తి డీల్ కుదిర్చాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాధితుడు కిడ్నీ ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. కిడ్నీ అవసరం ఉన్న వాళ్ల రక్త సంబంధికులుగా అడ్రస్, ధృవపత్రాలు మార్చిన కేటుగాళ్లు విజయవాడలో విజయ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారు. కిడ్నీ తీసుకున్న తర్వాత 30 లక్షలు ఇవ్వకుండా 1,10,000 చేతుల్లో పెట్టి వెళ్లిపోయాడు బ్రోకర్. మిగిలిన డబ్బు ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగారని బాధితుడు పోలీసుల ముందు వాపోయాడు. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే విజయ ఆసుపత్రి డాక్టర్ల వాదనలు మరోలా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కిడ్నీ మార్పిడి చేశామన్నారు విజయ ఆసుపత్రి డాక్టర్ శరత్. కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ పేషెంట్ తమ ఆసుపత్రికి వచ్చాడని, అతనే స్వయంగా తన బంధువైన డోనర్ను తీసుకొచ్చాడని తెలిపారు. కమిటీ అప్రూవ్ చేసిన తర్వాతే సర్జరీ చేశామన్నారు డాక్టర్ శరత్. కిడ్నీ డోనర్, పేషెంట్ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కమిటీ అప్రూవ్ చేసిన తర్వాతే సర్జరీ చేశామన్నారు. పేషెంట్కు ఆరోగ్యశ్రీ ద్వారానే కిడ్నీ మార్పిడి చేసినట్లుగా డాక్టర్ శరత్ వెల్లడించారు. ఆథరైజేషన్ కమిటీ సబ్మిట్ చేసిన డాక్యుమెంటు ప్లస్ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినట్టు ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ సమ్మరీ, మిగిలిన డాక్యుమెంట్స్ ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికేట్ కానీ పోలీస్ వెరిఫికేషన్ కానీ అవన్నీ జిరాక్స్ కాపీస్ మా దగ్గర ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ గుంటూరు జీజీహెచ్ కమిటీలో ఉంటాయి. అక్కడే వీడియో కౌన్సిలింగ్ రికార్డ్స్ కూడా కమిటీలోనే ఉంటాయి. వాళ్ళ మధ్య ఏం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది మాకు తెలియదండి. మాకు యాజ్ ఏ పేషెంట్ తన లైఫ్ సేవ్ చేయడానికి, తను ఎప్పుడైతే అంత ఆయాసపడతా, డయాలసిస్లు చేయించుకుంటా, వారానికి 3 సార్లు ఇబ్బంది పడతా, ఆ పేషెంట్ ప్రాణాన్ని కాపాడటం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఫిట్గా లేకపోవటం వలన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఆప్షన్ అనేది ఉంది. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉండటం వలన ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ కమిటీకి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. కమిటీ అప్రూవల్ వచ్చాకే మనం చేసాం. అది కూడా పేషెంట్ నుంచి ఏమీ ఛార్జ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో చేయటం జరిగింది. ద బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ విల్ బీ ప్రిజర్వ్ టు ది డోనర్. ఆ 2 కిడ్నీలో ఏది మెరుగ్గా పనిచేస్తుందో అది డోనర్కి ఉంచి 2వ కిడ్నీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ పేషెంట్ విషయంలో కూడా లెఫ్ట్ కిడ్నీ 53 GFR, రైట్ కిడ్నీ 47.
సో బెటర్ కిడ్నీ లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ ఉంచడం జరిగింది. యాక్చువల్గా రైట్ లెఫ్ట్ తీసినా పేషెంట్కి ఏ ఎఫెక్ట్ రాదు. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమర్, చూస్తూ ఉన్న బాధితుడు చెప్తున్న వెర్షన్ అలాగే డాక్టర్ వెర్షన్ని కూడా, అంటే డబ్బు ఆశ చూపి తనను మోసం చేశారని బాధితుడు చెప్తూ ఉంటే ప్రాసెస్ ప్రకారమే జరిగింది, కంప్లీట్ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఉంది, ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే చేశామని డాక్టర్ చెప్తున్నారు. మొత్తం ఓవరాల్గా ఈ తతంగాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఎస్ఎన్సి గతంలో కొంతమంది బ్రోకర్లు కానీ హాస్పిటల్ వద్ద వేచి ఉండేటువంటి బంధువులు పేషెంట్ల ద్వారా వివరాలు తీసుకుని వారిని కిడ్నీకి సంబంధించినటువంటి బ్రోకర్లు అప్రోచ్ అయ్యి కమిషన్ బేస్గా వ్యాపారం నిర్వహించారు. కానీ తాజాగా ఈరోజు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి ఇష్యూ మాత్రం సోషల్ మీడియా వేదికగా జరిగింది. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గార్లపాటి హరిబాబు అనే వ్యక్తిని అతని ఆర్థిక అవసరాలు గమనించినటువంటి భాష అనేటువంటి మరో వ్యక్తి ఈ కిడ్నీకి సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే నీకు డబ్బులు వస్తాయని చెప్పి నమ్మించి అతని దగ్గర 30 లక్షలు ఇస్తామని చెప్పి కేవలం 1,10,000 మాత్రం ఇచ్చారు. అయితే అతనికి కోరుకున్నంతటువంటి మాట్లాడుకున్నంతటువంటి డబ్బు ఇవ్వకపోవడం మొత్తం ఈ మొత్తం వ్యవహారం అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి గుంటూరు ఎస్పీకి రాతపూర్వకంగా అయితే బాధితుడైతే ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు అయితే హాస్పిటల్ను ఇప్పటివరకు కూడా ఏదైనటువంటి వెరిఫికేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయలేదు. ఈరోజే ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వడంతో రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి విచారణ మొదలయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు కావచ్చు, విజయ హాస్పిటల్ ఎండీ కావచ్చు, అలాగే శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఎండీ శరత్ మాట్లాడుతూ మాత్రం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని నిబంధనలు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత ఏ విధమైనటువంటి మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ లేకుండానే చేసామని కూడా ఆయన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అమర్.